హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారుగా, నోరూరించే తందూరి చికెన్ చేసుకొని మంచిగా లాగించాను అనమాట. సో ఎంత బాగా వచ్చిందంటే రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. ఓన్లీ స్టవ్ మీద చేసాం మనం. సో ఓవెన్ కానీ లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ కానీ యూస్ చేయకుండా మనం చేయడం జరిగింది. సో ముందుగా అయితే క్లీన్ చేసుకున్న 2 జాయింట్స్ అనమాట, కొంచెం పెద్ద లెగ్ పీసెస్ని తీసుకున్నాం. నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ బాగా కుక్ అవుతుంది. మెయిన్ కుక్ అవుతుంది అండ్ వాటెవర్ మనం చేసే మ్యారినేషన్ ప్రాసెస్ కూడా. సో అది మొత్తం ఇంచ్ టు ఇంచ్ చికెన్లో మెర్జ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్గా అయితే నిమ్మకాయ తీసుకున్నాను. లెమన్ ఒక హాఫ్ లేదంటే ఒక ఫుల్ అయినా తీసుకొని మనం మొత్తం చికెన్కి ఫుల్గా చూసారుగా ఎట్లా అప్లై చేస్తున్నాను. సో ఇంచ్ టు ఇంచ్ అప్లై చేసే విధంగా మనం చూసుకోవాలి. సో దీన్ని అయితే ఒక 30 minutes మ్యారినేషన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలానే ఇంకో బౌల్ తీసుకొని కాస్త పెరుగు, సాల్ట్, తగినంత కారం వేసుకుంటున్నాను. సో గుంటూరు మిర్చి కారం తీసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ఇంట్లో ఏ కారం వాడినా పర్వాలేదు. సో ఆ కారం యూస్ చేసుకొని మనం వేసుకోవాలి. చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. సో తందూరి మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే దానికి బదులుగా కోరియాండర్ పౌడర్ ప్లస్ జీరా మిక్స్ ఉంటుంది, అది నేను వాడుతున్నాను. సో తందూరి పౌడర్ లేకపోవడం వల్ల. సో కాస్త పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం లెమన్తో మ్యారినేట్ చేసిన చికెన్ రెడీగా ఉంది. సో దానికి మొత్తం ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇట్లా అప్లై చేసుకోవాలి మొత్తం ఇంచ్ టు ఇంచ్. ఆ బ్రేక్స్ ఏదైతే మనం కట్ చేసామో అక్కడ మొత్తం మనం అప్లై చేసుకొని పక్కన మ్యారినేషన్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. బట్ మొత్తం అన్ని విధాల చికెన్కే సో 3 to 4 hours అయితే మినిమం పెట్టుకుంటే బెటర్ అండి. నేనైతే 5 hours పెట్టుకున్నా, కొంచెం టైం డిలే అయింది. సో 5 hours తర్వాత తీసుకున్న పెనం వేడి చేసుకున్న, ప్యాన్ వేడి చేసుకున్న వెంటనే మనం చికెన్ ఈ విధంగా చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా అన్ని వైపులా మనకి కుక్ అయ్యే విధంగా కొంచెం పెద్ద పీసెస్ అవ్వడం వల్ల అడ్జస్ట్ చేసాము. సో ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 7 to 8 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎవ్రీ 2 minutesకి ఒకసారి పీసెస్ని మనం ఇట్లా చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి. ఎందుకంటే ఆ హై ఫ్లేమ్కి ఈ మసాలాకి ఆ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. సో ఈ విధంగా 2 minutesకి ఒకసారి మనం ఇచ్చేసుకున్న తర్వాత 7-8 minutes అయిన తర్వాత ఇంకా మనం యాక్చువల్గా అయితే మనం మూత పెట్టుకొని అట్లా ఉంచేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కడెక్కడైతే కుక్ అవ్వలేదు అనిపిస్తుందో అట్లా ఆ విధంగా ఆయిల్ అనేది వేసడం జరిగింది. సో వన్స్ కాస్త మనకి కలర్ వస్తుంది అన్న టైంలో మనకి ఏదైతే మ్యారినేటెడ్ ఇది ఉందో ఆ మ్యారినేషన్ ఫ్లేవర్ అనేది కాస్త అప్పుడప్పుడే అప్లై చేసుకుంటూ ఉంటే సో ఇంకా మనకి బాగా ఆ జ్యూసీనెస్ అనేది, ఆ క్రిస్పీనెస్ అనేది మనకి తందూరిలో మనం చూడగలుగుతాం. సో ఆల్మోస్ట్ చాలా బాగా కుక్ అవుతుందండి. సో ఈ విధంగా మనం టర్న్ చేసుకోవడం వల్ల ఏంటంటే పీస్ మాడిపోకుండా తందూరిలా వస్తుందన్నమాట. సో చూసారుగా, ఆల్మోస్ట్ రెడీ అవుతున్నట్టే ఉంది. సో ఇట్లా చెక్ చేస్తే చికెన్ బాగా కుక్ అయిందా లేదనేది తెలుస్తుంది. సో మనకైతే ఫోర్క్ అనేది బాగానే లోపలికి వెళ్తుంది. సో చూసారుగా, ఎమ్మి తందూరి నాకైతే చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. సో ఆల్మోస్ట్ రెడీ అండి. సో ఇప్పుడు మనం ఒక బొగ్గుని తీసుకుందాం, చిన్న ముక్క తీసుకొని దాని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని మనం ఇట్లా మూత పెట్టుకున్నట్టయితే ఆ స్మోకీనెస్ అనేది మన పీసెస్కి బాగా పడుతుందన్నమాట. ఇదే రెస్టారెంట్లో మనం చేసే స్పెషల్ అనమాట. సో ఆల్మోస్ట్ ఆ స్మోకీనెస్ మొత్తం పీస్కి బాగా పడుతుంది. సో చూసారుగా, ఫైనల్ గా గ్యాస్ మీద చేసిన తందూరి రెడీ. సో నాకైతే రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా వచ్చిందో అట్లానే ఉందని అనిపిస్తుంది. సో మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సూపర్ అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. కీప్ వాచింగ్ మై ఛానల్.